అసలు అంత అద్భుతమైన విషయాన్ని ఒక్క దత్తాత్రేయుల వారి చరిత్రలో తప్ప వేరొక చోట ఆవిష్కరించబడలేదు అని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు వారు అవధూత సంప్రదాయంలో నేల మీద దిగంబరుడై పడున్నారు. ఆయన ఒక అరణ్యంలో నేల మీద పడుకుని ఉన్నారు. అంటే దత్తాత్రేయుల వారిగా ఏదో 3 ముఖాలతోటి 6 చేతులతోటి అలాగని కాదు. ఎందుకంటే అది తత్తత రూపం ఉన్నప్పుడు మాలాం, కుండీం, అలాగే ఆ ఢమరుంచ, శూలం, శంఖం, సుదర్శనం, దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అంటారు. ఈ శ్లోకాన్ని ఎక్కువ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచన ప్రారంభంలో చదువుతూ ఉంటారు. మాలాం, కుండీం ఇవి రెండు కింది 2 చేతులలో ఉంటాయి. 6 చేతులు ఉంటాయి. 6 చేతులలో కింద 2 చేతుల్లో పట్టుకుంటారు. ఇవి మాలాం అంటే అక్షమాల, కుండీం అంటే కమండలం. ఈ కమండలవు అక్షమాల కింద చేతుల్లో పట్టుకుంటారు. అది బ్రహ్మగారి చేతుల్లో పట్టుకునేటటువంటి పరికరాలు. అందుచేత సృష్టి శక్తి ఆయనే. గురు బ్రహ్మ. మధ్యలో ఉన్నటువంటి 2 చేతులలో ఒక చేతిలో శూలం, ఒక చేతిలో డమరుం, ఒక చేతిలో డమరుకం ఉంటుంది. అది పరమశివుడు చేత్తో పట్టుకున్న డమరుకాన్ని కలిపితే మహేశ్వర సూత్రాలు వచ్చాయి. అలాగే ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. ఆయన త్రిగుణాతీతుడు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అని లింగపురాణం. అందుకని త్రిగుణాతీత స్థితిని చెప్పడానికి త్రిశూలం పట్టుకుంటాడు. మధ్య 2 చేతుల్లో త్రిశూలము ఢమరుకము ఉంటాయి. ఆ పై 2 చేతులలో శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి శంఖము చక్రము ఉంటాయి. ముందుకి విష్ణుతత్వంతో కూడిన తల చూస్తూ ఉంటుంది. మిగిలిన 2 తలలు వెనక్కి ఉంటాయి. అలా 3 తలలతో ఉంటాడు. కాళ్ళు మాత్రం 2 కాళ్లతోటే నిలబడి ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే గులాబీ రేకులు ఎలా ఉంటాయో అంత కోమలంగా, అంత ఎర్రగా ఉంటాయి ఆయన పాదాలు.